మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విశ్వాంబర' చిత్రం సంక్రాంతికి రావాల్సి ఉంది. అయితే అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి కాకపోవడం, వీఎఫ్ఎక్స్ మరింత సమయం పట్టడంతో మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వచ్చే నెలలో ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఇప్పటికే సూపర్ సాంగ్స్ ఇచ్చారట. అందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఇందులో వింటేజ్ మాస్ స్టెప్లతో చిరు దుమ్ము రేపినట్లుగా సమాచారం. సినిమాని ఏకంగా మే 9కి వాయిదా వేస్తారని అంటున్నారు. ఎందుకంటే మే 9 చిరంజీవికి బాగా కలిసి వచ్చిన రోజు. అదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. కాబట్టి అదే రోజు దీనిని కూడా విడుదల చేయాలి అని అనుకుంటున్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సోషో ఫాంటసీ సినిమా ఇది. బేబీ సరఫేన్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. త్రిష ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆష్కా, రంగనాథ్, ఈషా చావ్లా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ఇది. భారీ స్కేల్‌లో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. సోషో ఫాంటసీ మూవీ కావడంతో దీనికి సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. దీంతో అనుకున్న డేట్‌కి రావడం కష్టమనే టాక్ కూడా వినిపిస్తోంది. మొదట ఈ మూవీని జనవరిలోనే విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ వాయిదా పడింది. సమ్మర్‌లో వస్తుంది అని అంటున్నారు. ఏప్రిల్, మేలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా టీమ్ తెలిపింది. కానీ ఇప్పుడు కొత్త వార్త వినిపిస్తోంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారట. ఐకానిక్ డేట్‌కి ఈ మూవీ విడుదల చేయాలి అని భావిస్తున్నారట. తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకానిక్ డేట్‌గా పేరు తెచ్చుకుంది మే 9. ఈ డేట్‌కే చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' వచ్చింది. అప్పట్లో ఈ మూవీ పెద్ద సంచలనం. ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ఇప్పుడు చేసిన 'విశ్వాంబర' కూడా ఇదే జోనర్. ఇంకా చెప్పాలంటే కథలు కూడా దగ్గరగా ఉండడంతో ఈ సినిమా స్టైల్ సేమ్ ఉంటుంది. అందుకే మరొకసారి తాను బాక్సాఫీస్‌ని షేక్ చేయాలని, అది తనకి కలిసి వచ్చిన మే 9వ తేదీ అయితే బెటర్ అని భావిస్తున్నారట చిరంజీవి.